శాప విముక్తి చందమామ కథ. ఒక గ్రామంలో ఒక సామాన్యపు రైతు ఉండేవాడు. ఆయనకు 3 కూతుళ్లుండేవాళ్లు. వాళ్లకు పెళ్ళిళ్ళు వచ్చినప్పటికీ ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు. వాళ్ల పెళ్ళిళ్ళ కోసమే రైతు అహోరాత్రాలు శ్రమపడి డబ్బు కూడబెడుతున్నాడు. సంక్రాంతికి బస్తీలో పెద్ద సంత జరుగుతుంది. అక్కడ తన గిత్తను అమ్ముదామని బయలుదేరుతూ తన కూతుళ్లను పిలిచి, సంత నుంచి మీకేం తీసుకురమ్మన్నారు అన్నాడు. పెద్ద కూతురు, నాకు వెన్నెల రంగు చీర పట్టుకురా నాన్నా అన్నది. రెండో కూతురు, నాకు ఎండరంగు చీర పట్టుకురా నాన్నా అన్నది. మూడో కూతురు తనకేమీ అక్కర్లేదన్నది. అదేమిటి తల్లి, నీ అక్కలిద్దరికీ చీరలు కొంటేస్తూ నీకేమీ తీసుకురాకుండా ఉండటానికి నా ప్రాణం ఒప్పుతుందా అన్నాడు రైతు. సరే, నా పేరు మల్లిక కనుక నాకు మల్లెపూ పట్టుకురా, అంతకన్నా ఏమీ అక్కర్లేదు అన్నది మూడో కూతురు. అది ఇంకా మల్లెపూల తరుణం కాదు. ఆ సంగతి మల్లికకు గుర్తు రాలేదు. సంతకు వెళ్లే దారిలో రైతుకు గుర్తొచ్చి చాలా బాధపడ్డాడు. బస్తీలో ఏ సంపన్నుల ఇంటనైనా అకాలంగా పూసే మల్లె మొక్కలున్నాయేమో విచారించి అమ్మాయికు మల్లెలు పట్టుకుపోవాలి అనుకున్నాడాయన. సంతలో గిత్త అమ్ముడైంది. రైతు తన పెద్ద కూతుళ్లకు చీరలు కొన్నాడు. మల్లెల కోసం ఊరంతా చెడతిరిగి ఎక్కడ ఒక చిన్న మల్లె మొగ్గైనా సంపాదించలేక నిస్పృహ చెంది సూర్యాస్తమయం వేళకు ఇంటిదారి పట్టాడు రైతు. అదే సమయానికి ఆకాశం నిండా కారు మేఘాలు కమ్మి పెద్ద పెట్టును వీచే గాలితో పాటు వర్షం ఆరంభమైంది. దాంతో అంధకారం ముంచుకొచ్చింది. రహదారిని పోతే త్వరగా ఇల్లు చేరలేననుకుని రైతు అడ్డదారి పట్టి బీళ్ల మీదుగా నడక సాగించాడు. వాన మూలంగానూ కన్ను పొడుచుకున్న కనిపించిన చీకటి మూలంగానూ రైతు దారి తెప్పాడు. ఎంత దూరం పోయినా గ్రామం రాదు. రైతు తడిసి ముద్దయిపోయాడు. ఈదురుగాలి కత్తిలాగా కోసేస్తున్నది. ఎవరినన్నా అడుగుదామన్నా నరసంచారం లేదు. ఈ పరిస్థితిలో రైతుకు అంత దూరాన దీపం కనిపించింది. బతుకు జీవుడా అని ఆయన ఆ దీపం కేసి నడిచి ఒక పెద్ద రాజభవనానికి వచ్చాడు. ఆ ప్రాంతాల అటువంటి రాజభవనం ఉన్నట్లు కూడా రైతెరుగుడు. లోపలికి పోతే ఏ ద్వారపాలకులో అడ్డు పెడతారని ఆయన అనుకున్నాడు. కాని ద్వారం వద్ద ఎవరూ లేరు. రైతు లోపలి ఆవరణ దాటి భవంతిని సమీపించాడు. అక్కడా ఎవరూ లేరు. లోపలెవరండి అని గట్టిగా కేకపెట్టినా జవాబు లేదు. భవంతిలో తలుపులన్నీ బార్లా తెరిచి ఉన్నాయి. లోపల ఏ గదిలోనూ ఏ ఒక్కరూ లేరు. కాని ఇల్లంతా శుభ్రంగా ఎవరో కాపురం ఉంటున్న ఇల్లులాగా ఉంది. గదులన్నీ తిరుగుతూ ఉండగా ఒక పక్క నుంచి రైతుకు కమ్మని వంటకాల వాసన తగిలింది. అటుగా వెళ్లి చూస్తే పెద్ద వంటగది, అందులో తయారై తినటానికి సిద్ధంగా ఉన్న వంటకాలు కనిపించాయి. రైతుకు ఆకలి దహించుకుపోతున్నది. అంచేత ఆయన మొహమాట పడక వంటకాలన్నీ వడ్డించుకుని కడుపు నిండా తినేశాడు. వంట ఇంటి పొయ్యిల్లో ఇంకా చాలా వేడి ఉంది. తన తడిబట్టలన్నీ పిండి ఆ పొయ్యిల దగ్గర ఆరవేసి రైతు పడకగదికి వెళ్లి ఒక హంసతూలికా తల్పంపైన పడుకుని హాయిగా నిద్రపోయాడు. ఆయన తెల్లవారుతూనే లేచి ఆరిన తన బట్టలు కట్టుకుని సెలవు పుచ్చుకోవడానికి ఎవరైనా కనిపిస్తారా అని మరోసారి భవనమంతా చూశాడు. ఎవరూ కనిపించకపోయేసరికి ఆయన వెళ్లిపోవడానికి బయలుదేరాడు. ఆయన భవంతిలో నుంచి బయటకు అడుగు పెడుతూ ఉండగానే ఆవరణలో ఒక పక్కగా మల్లెపొద కనిపించింది. దాని నిండా మల్లెమొగ్గలున్నాయి. రైతుకు పరమానందమైంది. ఆయన గబగబా పెద్ద పెద్ద మొక్కలను కోయసాగాడు. అంతలోనే జరజర ఏదో పాకిన శబ్దమైంది. ఒక రాక్షస బల్లిలాంటిది పొద వెనుక నుంచి పాకి వచ్చి రైతుకేసి ఎర్రటి కళ్లతో క్రూరంగా చూస్తూ మనిషి భాషలో, దుర్మార్గుడా, నా ఇంటికి వచ్చి నా తిండి తిని నా మంచం మీద పడుకుని నిద్రపోయినది చాలక పోతూ పోతూ నా మల్లెపూలను నా అనుమతి లేకుండా కోస్తావా? నీ ఆయువు తీరింది అన్నది. రైతు భయంతో వణికిపోతూ 2 అడుగులు వెనక్కి వేసి, నాది పొరపాటే, క్షమించండి, కోసిన పూలకు డబ్బిచ్చుకుంటాను, నా దగ్గర ఉన్నదంతా పుచ్చుకోండి కావలిస్తే అన్నాడు. అధిక ప్రసంగం, నీకెవరైనా కూతుళ్ళున్నారా అని అడిగింది రాక్షసబల్లి. 3 మా 3వ దానికోసమే కోసాని మల్లెపూలు అన్నాడు రైతు తడబడుతూ. అయితే చూడు, నీకు వారం రోజులు గడువిస్తున్నాను. పై వారం అదే రోజుకు నీ కూతుల్లో ఒకతిని తెచ్చి నాకప్పగించు, లేదా నీ ప్రాణమైనా అర్పించు, తెలిసిందా అన్నది బల్లి. రైతు తెలిసిందంటూ తలూపాడు. కోసిన మల్లెలేవో నువ్వే ఉంచుకో. నీ కూతురు వచ్చి మల్లెమొగ్గ ఒకటి తుంచగానే నేను వస్తాను. బుద్ధిగలదైతే నేను చెప్పినట్లు వింటుంది, లేదా ఏం జరగాలో అదే జరుగుతుంది
అన్నది బల్లి మళ్ళీ. మరుక్షణమే అది ఎటో వెళ్లిపోయి మాయమైంది. రైతు ప్రాధాయపడే అవకాశం కూడా లేదు. ఈ రాక్షస బల్లి వాత పడటానికి తన కూతుళ్లలో ఎవతి ఒప్పుకుంటుంది? ఎవతి అయినా ఒప్పుకున్నా దాని గతి ఏమవుతుంది? ఎంత పెద్ద పీడ వచ్చి పడిందిరా భగవంతుడా అనుకుంటూ రైతు దారి తెలుసుకుంటూ తన ఇల్లు చేరుకున్నాడు. అక్క చెల్లెలు ముగ్గురికి వారి కోరినూ లభించాయి. అయితే మల్లిక కోరిన మల్లెపూలు ఎలాంటి ప్రమాదానికి దారితీశాయో రైతు తన కూతుళ్లకు వివరంగా చెప్పి, ఆ రాక్షస బల్లి పాల మీలో ఎవరు పడతారు అని అడిగాడు. అమ్మయ్యో, ఆ బల్లిని చూస్తేనే నా పై ప్రాణాలపైనే పోతాయి అన్నది పెద్ద కూతురు. ఇదంతా మల్లిక చేసిన పనే, కాలం కాని కాలంలో మల్లెపూలు కోరటమేం అన్నది రెండోది. అవును, నా తప్పే, నేనే ఆ బల్లిపాలు పడతాను అన్నది మల్లిక దుఃఖాన్ని దిగమింగుకుంటూ. సరిగా 7వ రోజున రైతు మల్లికను వెంటబెట్టుకుని నిర్జన రాజభవనానికి వచ్చాడు. ద్వారాలన్నీ వెనుకటిలాగే బార్లా తెరిచి ఉన్నాయి. ఎక్కడా మనుషులను సూచన లేదు. మల్లిక తిన్నగా మల్లెపొద వద్దకు వెళ్లి ఒక మల్లెమొగ్గ కోసింది. వెంటనే బల్లి ప్రత్యక్షమైంది. దాని ఎర్రని కళ్ళు ముడతలు పడి నూనె మెరుగు కలిగిన దాని చర్మము, అసహ్యకరమైన ఎర్రని నోరు చూసేసరికి మల్లికకు చాలా భయం వేసింది. నీ పేరేమిటి అని బల్లి మృదువుగా అడిగింది. దాని కంఠంలో కాని చూపులో కాని క్రూరత్వం ఏమీ లేదు. మల్లిక అని మల్లిక జవాబిచ్చింది. చూడు మల్లిక, నీకిక్కడ ఏ ప్రమాదమూ ఉండదు. వివేకంగా మసలుకున్న పక్షంలో నీకు బోలెడంత సుఖం కూడా లభించవచ్చు. ఈ భవనంలో నీకు ఏ లోటు లేకుండా జరుగుతుంది. ఇక్కడ నువ్వు యథేచ్ఛగా ఉండవచ్చు. నాతో ఎప్పుడు మాట్లాడాలనిపించినా ఒక మల్లెమొగ్గ తుంచావంటే నేను వస్తాను అంటూ బల్లి పొదచాటుకు వెళ్లి మాయమైంది. రైతు మల్లిక 3 రోజుల భవనంలోనే గడిపారు. ఆ కాలంలో వారికక్కడెవరూ కనిపించలేదు. కాని 3 పూటల వంట అవుతూనే ఉన్నది. వాళ్లకే లోటూ లేదు. ఇక నువ్వు ఇంటికి వెళ్ళిపోనాన్నా, అమ్మా అక్కలు నీకోసం దిగులుపడిపోతారేమో అన్నది మల్లిక రైతుతో. రైతు కూడా తానక్కడ ఇంక ఉండిపోవటం భావ్యం కాదనుకుని ఇంటికి పోయి తన వ్యవసాయపు పనుల్లో నిమగ్నుడయ్యాడు. తండ్రిని బయట ద్వారం దాకా సాగనంపి మల్లిక లోపలికి తిరిగి వస్తూ మల్లెపొద దగ్గరకు వెళ్లి ఒక మొగ్గ కోసింది. వెంటనే రాక్షస బల్లి పొద వెనక నుంచి వచ్చింది. ఆ బల్లిని చూస్తూ ఉంటే మల్లికకు జాలి వేసింది. అదేదో కష్టంలో ఉన్నట్లు ఆమెకు తోచింది. ఆ కష్టం తొలగించడానికి తానేమైనా చేయగలిగితే బాగుండునని ఆమె అనుకున్నది. ఆమె బల్లితో, నాకు మా నాన్నకు మీరిచ్చిన ఆతిథ్యానికి చాలా కృతజ్ఞురాలిని. ఆయనను పంపించేశాను. నేను సాయశక్తులా మీకు విధేయురాలిగా ఉంటాను అని చెప్పింది. ఈ మాటలు నిజంగా మనస్ఫూర్తిగానే అంటున్నావా మల్లిక? నువ్వు చాలా అందమైనదానివి. నా వికార రూపం చూస్తే నీకు అసహ్యం పుట్టకపోవటం ఎంత ఆశ్చర్యం. నీది ఎంత మంచి హృదయం అన్నది బల్లి. దానికంట కన్నీరు కారటం చూసి మల్లిక హృదయం ద్రవించింది. మిమ్మల్ని చూస్తే నాకేమీ అసహ్యం లేదు. నేను మీ పట్ల ఎంతో స్నేహంగా ఉంటాను. ఏం జరిగినా సరే నేను ఈ ఇల్లు వదలను, మిమ్మల్ని విడిచిపుచ్చను అన్నది మల్లిక. చూడు మల్లిక, నీ మీదే నా ఆశలన్నీ పెట్టుకున్నాను. వచ్చే అమావాస్య వెళ్లిన మర్నాడు బయలుదేరి మీ పుట్టింటికి వెళ్లటానికి నీకు అనుమతి ఇస్తున్నాను. వెళ్లి అక్కడ 3 రోజులుండి 3వ రోజే బయలుదేరి వచ్చేయి. ఈ 3 రోజులు నీకోసం నిరీక్షిస్తూ ఉంటాను. 3వ రోజుకు రాకపోయావో నేను మంటల్లో పడిన మిడతలాగా అయిపోతాను. నీలో నమ్మకం ఉంచి నిన్ను వెళ్లనిస్తున్నాను. నన్ను మోసగించుకు అన్నది బల్లి. అమావాస్య వెళ్ళింది. పాడ్యమనాడు మల్లిక తన తండ్రి ఇంటికి బయలుదేరి వెళ్ళింది. ఆమెను చూడగానే ఆమె తల్లిదండ్రులు అక్కలు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. మల్లిక ప్రాణాలతో తిరిగి తమ కంట పడుతుందని వాళ్లు కలలో కూడా అనుకోలేదు. వాళ్లు మల్లికను బల్లి గురించి రకరకాల ప్రశ్నలు వేశారు. ఆ బల్లి క్రూరమైనది కాదని, దాన్ని చూస్తే ఎటువంటి వారికైనా గుండె తరుక్కుపోతుందని, దాని వెనుక ఉన్న రహస్యమేమిటో తనకు తెలియలేదని మల్లిక వాళ్ళకి చెప్పింది. మల్లిక చెప్పిన మాటలతో వాళ్లకు బల్లి భయం పూర్తిగా తీరిపోయింది. 3 రోజులు 3 నిమిషాల్లాగా గడిచిపోయాయి. 3వ రోజు సాయంకాలం మల్లిక బయలుదేరతానంటే అందరూ చేరి ఆమెను నిర్బంధించి 3వ రాత్రి కూడా ఉంచేశారు. 4వ రోజు ఉదయాన కూడా మల్లిక బయలుదేరలేకపోయింది. భోజనం చేయకుండా వాళ్ళామెను వెళ్లనివ్వలేదు. మల్లిక భోజనం చేసి బయలుదేరి రాజభవనాన్ని చేరుకునేసరికి సాయంకాలం కానే అయ్యింది. ఆమె ఆవరణలో కడుగు పెడుతూనే మల్లెపొద వాడుముఖం పట్టి ఉండటం గమనించి ఆత్రంగా దాన్ని సమీపించింది. పొద మీద ఒకే ఒక మల్లెమొగ్గ మిగిలి ఉంది. మల్లిక దాన్ని కోసింది.
కాని బల్లి అక్కడికి రాలేదు. ఏం ప్రమాదం జరిగిందో తెలుసుకోలేక మల్లిక భయపడి అటూ ఇటూ చూసింది. ఒక పక్క నుంచి మూలుగు లాంటిది వినబడింది. మల్లిక అటుకేసి పరిగెత్తుకు వెళ్లి కొన ప్రాణంతో ఉన్న బల్లిని చూసి, ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాలి అన్నది కళ్ళనీళ్లతో. నీ మూలంగా చచ్చిపోతున్నాను మల్లిక. నా ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకున్నాను. నిన్ను చూడక బతకలేను అన్నది బల్లి హీనస్వరంతో. నేను వచ్చాను కదా, చావవద్దు, ఇక మీకెలాంటి కష్టమూ రాదు అంటూ మల్లిక అప్రయత్నంగా ఆ బల్లిని తన చేతిలోకి తీసుకోబోయింది. ఆమె చేతులు తగలగానే బల్లి మాయమైపోయి ఒక యువకుడు నిలబడ్డాడు. అతనిలో రాజకుమారుడు ఉండదగిన లక్షణాలన్నీ ఉన్నాయి. ఈ మార్పు చూశాక మల్లిక నోటమాట రాలేదు. మల్లిక, తగిన కారణం ఉండే నేను ఈ భయంకర శాపాన్ని గురయ్యాను. నేను అస్తమానము సుఖాల్లోనూ యుద్ధాల్లోనూ మునిగి తేలాను. దయాదాక్షిణ్యాలనేవి ఎలా ఉంటాయో ఎరగను. దాన ధర్మాలు చేసినవాని కాను. చింకుపాతలు ధరించిన బిచ్చగాళ్లంటే నాకు తగనమంట. ఒకరోజు ఒక బిచ్చగాడిని తిట్టాను. వెంటనే నాకు పరమాసహ్యమైన జంతువు ఆకారం వచ్చేసింది. నేను శాపగ్రస్తునయ్యాను. దాని ఫలితంగా నా రాజభవనం దారిపోయే వారందరికీ వసతి గృహమైంది. నేను మాత్రం నేలబొరియల్లో నివాసం ఏర్పాటు చేసుకున్నాను. ప్రేమ చిహ్నంగా భవంతు ముందొక మల్లెపొద వెలిసింది. ఆ పొద మీద తొలిమొగ్గ ఏ ఆడదానికి చేరుతుందో ఆ స్త్రీ నన్ను చూసి అసహ్యపడకుండా స్నేహభావంతో నన్ను తాకినాడు నాకు శాప విమోచనం కావలసి ఉన్నది. అలా జరిగిన పక్షంలో నేను ఈ బల్లి రూపంలోనే చావవలసి వచ్చేది. నన్ను స్నేహభావంతో చూడలేకపోయిన స్త్రీ కూడా నాతో పాటే చనిపోయి ఉండేది అని రాజకుమారుడు మల్లికకు తెలిపాడు. వారిద్దరూ కలిసి మల్లెపొదను సమీపించేసరికి అది తిరిగి నవనవలాడుతున్నది. దాని నిండా మొగ్గలున్నాయి. త్వరలోనే రాజభవనం జనంతో నిండిపోయింది. రాజకుమారుడికి మల్లికకు వివాహం జరిగింది. దానికి వచ్చిన మల్లిక తల్లిదండ్రులు, అక్కలు రాజభవనంలోనే ఉండిపోయారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.